హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పార్ట్. ఈరోజు కారం బూందీ రెసిపీ క్రిస్పీగా రౌండ్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ శనగపిండి, 1 కప్ బియ్యం పిండి, పావు చెంచా వంట సోడా, కొంచెం ఉప్పు వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. బూందీని ఇలా బూందీ గరిటెతోటి వేసుకోవచ్చు. ఒకవేళ బూందీ గరిటె లేకపోతే ఇలా చిల్లుల గరిటె ఉంటుంది కదా, ఈ చిల్లుల గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బూందీ గరిటెలోకి పిండిని తీసుకుని ఈ గరిటెతోటి తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా బూందీని అన్ని వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీ గరిటెని పిండి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకుని మళ్ళీ అందులోకి పిండి వేసుకుని గరిటెతోటి తిప్పుకుంటూ ఇలా బూందీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని ఇలా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 5-6 కరివేపాకు రెబ్బలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బూందీ అంతటినీ కూడా ఒక గిన్నెలోనికి తీసుకుని ఇందులో వేయించుకున్న పల్లీలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, వేయించిన కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, పావు స్పూన్ చాట్ మసాలా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, బూందీ రెడీ అయింది.